వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. పాల్తేరులో ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ గోసల కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుంటూరు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ లంకా సూర్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవవరపు సూర్యచక్రం, వైస్ ఎంపీ పల్లెల మణికంఠ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదిక వద్ద లబ్ధిదారుల సంక్షేమ ఫ్లెక్సీ, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇసరపు సత్యనారాయణ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు కథా రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ బీసీ సీనియర్ నాయకులు కేశనకుర్తి సత్యబాబు, పాయకరావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పొంకిపూడి రామకృష్ణ, ఎంపీపీ స్కూల్ చైర్మన్ దేవవరపు వాసు, జెడ్పీ హై స్కూల్ చైర్మన్ గోనెల సత్యబాబు, అనిశెట్టి వెంకట సూరి, రాజవరం సర్పంచ్ గోసల రమణ, కందిపూడి సర్పంచ్ పందిరి ధర్మ, అరట్లకోట గ్రామ శాఖ అధ్యక్షుడు తూము రమణ, పంచాయతీ సెక్రటరీ హుస్సేన్, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన గ్రామ పాఠశాలకు రావడం జరిగింది. అదేవిధంగా జగనన్న జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా 8వ తరగతి పిల్లలకు 8వ తరగతి పిల్లలకు 60 మంది పిల్లలకు బైక్ జ్యూస్ యాప్ శిక్షణ ఇవ్వడం జరిగింది. అది కూడా 7,93,320 రూపాయలు. అది తీసుకున్న తల్లి కూడా కష్టపడకుండా 18,000 రూపాయలు తల్లి కూడా అమ్మఒడిగా ఇచ్చారు. ఇదంతా 10,000 రూపాయలు. ఇదంతా కారణం ఎందుకంటే మన జగనన్న గెలవాల. మన జగనన్న మనం తెచ్చుకుంటే ప్రతి పిల్లవాళ్ళకి కూడా రేపు పొద్దున్న ఎంతో అభివృద్ధి చేసి మన పిల్లలు రేపు జాబులు తెచ్చుకుంటే ప్రతిదీ మనం తెచ్చుకుంటాం. ప్రతి మీరు ఒకప్పుడు చిన్నపిల్లలు మీ మనవళ్ళు ఉంటారు. వాళ్ళు పోటీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 7th క్లాస్ వచ్చినా కూడా వాళ్ళ పేరు రాసుకోకుండా ఉండేవారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ తరగతి చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ లో సంతకం పెడుతున్నారు. కారణం జగన్ కార్యక్రమం చేసిన మా జడ్పీసీ గారికి, మన సూర్యచక్రం గారికి, కిషన్ గారికి, ఎస్ఎంపీసీ గారికి, మిగతా తోటి మెంబర్స్కి అందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మనకి ఈ ప్రోగ్రాం ఎక్స్క్యూట్ చేసినట్టునే గత 4.5 సంవత్సరాలు చెప్పేసి అనే విషయంగా జగన్ గారు ప్రతి స్కీమ్ని కూడా ఆ మహిళల పేరు మీద పెట్టి ఇవ్వడం జరిగింది. అంతేగాని మా మార్పు అయినా కోర్సులకి ఇప్పుడు అన్నీ మాకు వచ్చినవన్నీ కూడా వ్యవస్థ అవుతాయి. అందు గురించి మీరు ఆ దృష్టిలో పెట్టుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి దృష్టిలో పెట్టుకుంటే మీరు. నేను ఒక స్కూల్ చైర్మన్ని. ఈరోజు నాకు సబ్జెక్ట్ పోర్టుగా చూస్తే ప్రతి పేద విద్యార్థి కూడా ఒకప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఎవరో పిల్లలు వాడుకుంటున్నారో తెలియదు, స్కూల్కి వెళ్తున్నారో తెలియదు, అదేవిధంగా ఉండేవారు. కానీ ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారో వైద్యం లేకుండా ఎంతో కన్స్ట్రక్షన్తో చాలా ప్రతి పేద పిల్లలు కూడా ఉన్నతమైన అలంకరించిన పెద్దలు అందరికీ పేరుపైన నమస్కారాలు. అదేవిధంగా మన జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి మా అక్క చెల్లెమ్మలకు, అదే మా తల్లులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన సౌకులను ఏమీ ఇవ్వలేదు.
జగన్ గారు గెలిచారు, మొత్తం అన్ని ఇవ్వడం పెట్టారు. మిగతా విషయాలు అన్ని ఇంకా చాలా ఉన్నాయి, మా తగ్గి చెప్తారు. అందరితో నేను కలుసుకున్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా మన గ్రామానికి ఎంత ఆదాయం వచ్చింది, ప్రజలందరూ ఎంత లబ్ధి చెందారు అన్న వివరాలు చెప్పడం కోసమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి